అందరికీ హాయ్ అండి. నేను ఇవాళ ఒక హెల్తీ స్నాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే అందరికీ ఆలూ బోండా తినాలనిపిస్తుంది, కానీ అది డీప్ ఫ్రై చేయడం వల్ల ఎక్కువ తినలేకపోతాం కదా. సో నేను ఇవాళ హెల్తీగా డీప్ ఫ్రై చేయకుండా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. అది కూడా వీట్ ఫ్లోర్తో చేసుకుంటున్నాను అనమాట. నేను ఇక్కడ ఒక 2 గ్లాసెస్ వీట్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. సరిపడే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. అండ్ ఒక 1/2 టీ స్పూన్ ఓమా వేసుకోండి. అండ్ ఒక 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను క్రిస్పీగా ఉండడానికి. దీంట్లో ఒక 3 టీ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నానండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పరోటాకి ఎలా తడుపుకుంటారో అలా సాఫ్ట్గా తడుపుకోండి. ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టేసుకోండి. ఇక్కడ నేను ఒక 1/2 kg ఆలూని బాయిల్ చేసుకున్నానండి. దీనికి పీల్ తీసేసి మ్యాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. అందులో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 6 to 8 వరకు పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాను. దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోండి. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలూని వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుంటున్నాను. అండ్ ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. అలాగే సరిపడే ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి పిండి ముద్దని బాగా కలిపేసుకోండి. ఇక్కడ ఆలూ బోండాని గొంతు పొంగనాల పీట్లో చేసుకుంటున్నానండి. సో పిండి ముద్దల్ని నేను సరిపడే సైజులో చేసుకుంటున్నాను. ఆలూ స్టఫింగ్ పెట్టిన తర్వాత కూడా సరిపడేలాగా చూసుకొని చేసుకోండి. ఈ వీడియోలో చూసిన విధంగా ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి. కొద్దిగా పల్చగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఆలూ స్టఫింగ్ ఇందులో పెట్టేసుకొని ఈ వీడియోలో చూసిన విధంగా క్లోజ్ చేసేసుకోండి. స్టఫింగ్ అంతా పెట్టి ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ రోల్ చేసేసుకోండి. అన్నిటినీ ఇలాగే చేసుకోవాలన్నమాట. అన్నీ ఇలాగే చేసి పెట్టేసుకున్నానండి. నేను ఇక్కడ గుంత పొంగనాలు పీట పెట్టేసుకున్నానండి. అది హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న బాల్స్ని జాగ్రత్తగా వేసేసుకోండి. చూసారా, నేను కరెక్ట్గా సైజ్ సరిపడేలాగా చేసుకున్నాను అనమాట. మీ గుంత పొంగనాల పీట సైజ్ ప్రకారంగా ఈ ఆలూ బోండాలు చేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. మూత తెరుచుకొని అన్నిటినీ స్లోగా మరోవైపు టర్న్ చేసుకొని ఆ వైపు కూడా మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి.
చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో, ఇటువైపు కూడా ఫ్రై చేసుకోండి. అంతే అండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ఆలూ బోండా నిమిషాల్లో ఇలా చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటాయండి. ఇలా డిఫరెంట్గా ఆలూ బోండాను ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.